వరద బీభత్సం భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం వణికిన మెదక్ 48 గంటల్లో 55 సెంటీమీటర్ల వాన 2 రోజులు కలిపి అంటే 48 గంటల్లో 55 సెంటీమీటర్స్ పడ్డది భవిష్యత్తులో ఒకే రోజు 50 సెంటీమీటర్లు పడ్డా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం అది మన మీద పగబడుతున్నది అది న్యాచురలే కదా ఇది మన ఖమ్మంలో 1 డేలో పడింది కదా 50 సెంటీమీటర్స్ వాన ఎంత బీభత్సం నిర్మల్ రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా కుండపోత రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృత్యువాత సో 10 మంది చనిపోయారు జల దిగ్బంధంలో పలు గ్రామాలు తాండాలు తెగిన రోడ్లు కొట్టుకుపోయిన వంతెనలు హైవే 44 పై వరద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అందులో ఇరుక్కున్న వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి దాదాపు 1.5 డే పట్టింది 1.5 డే వరదల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాం 3000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం విధుల్లో 2000 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు డీజీపీ ప్రకటించిండు బండి సంజయ్ అభ్యర్థన మేరకు 4 హెలికాప్టర్లు పంపిన కేంద్రం ఇటు చూడండి పోచారం ప్రాజెక్టు గేట్ల మీదుగా ప్రవహిస్తున్న వరద ఒకటో ఫోటో దాదాపు 100 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ ఇది నిఠారుగా నిలబడ్డది అంత పెద్ద వరద వచ్చిన మన కాళేశ్వరం ఏమో కుంగింది అది నిలబడ్డది ఎందుకంటే ఆనాడు ఇంత అవినీతి లేదు ఇంత కథ లేదు ఇంత వ్యవహారం లేదు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంత భయంకరంగా లేదు కాబట్టి అది కొంత జెన్యూన్గా మంచిగా కట్టిరు కాబట్టి అది నిలబడ్డది అట్లనే చాలా ప్రాజెక్ట్స్ నిలబడ్డాయి ఆ మధ్య పోయిన సంవత్సరం కడెం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద వస్తే ఆ ప్రాజెక్టు కూడా ఏమవుతుందో అనుకున్నారు కానీ నిలబడ్డది కామారెడ్డి రాజంపేట మండలాల పరిధిలో నీట మునిగిన పంట పొలాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి